ఓం శాంతి. మురళీ రవళి. ఈరోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 11-10-2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, బాబా స్మృతితో పాటు జ్ఞానధనముతో సంపన్నముగా అవ్వండి. ఎల్లప్పుడూ మీ బుద్ధిలో పూర్తి జ్ఞానము మెదులుతూ ఉండాలి. అప్పుడు అపారమైన సంతోషము ఉంటుంది. సృష్టి చక్ర జ్ఞానము ద్వారా మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. రౌరవ నరకములో ఉండే వికారులను ప్రేమించే వారికి తండ్రి యొక్క ప్రేమ తెలియదు. పిల్లలైన మీరు మాత్రమే తండ్రిని గుర్తించారు కనుక మీకు తండ్రిపై ప్రీతి ఉన్నది. ఈ కలియుగము రావణ రాజ్యము. రావణుడికి సత్యయుగములోనికి వచ్చేందుకు అనుమతి లేదు. అలాగే సత్యయుగములో తండ్రి కూడా రారు. అక్కడికి మృత్యువు కూడా రాలేదు. తండ్రి పిల్లలైన మిమ్మలను మాత్రమే సుఖధామానికి యోగ్యులుగా తయారు చేస్తారు. శివబాబా ఎప్పుడూ సుఖధామమునకు రారు. వారు పరంధామానికి వెళ్ళిపోతారు. ఆత్మీక తండ్రియే ఆత్మీక పిల్లలకు అర్థము చేయిస్తారు. మీరు స్మృతి యాత్రలో ఉన్నప్పుడే ఇల్లైన పరంధామానికి అనగా గమ్యానికి చేరగలుగుతారు. శివబాబా పిల్లలను చదివిస్తున్నారు, అర్థము చేయిస్తున్నారు. ఈ విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. పావనముగా చేసి పావన ప్రపంచానికి తీసుకుని వెళ్ళటమే తండ్రి కర్తవ్యము. మీరు స్మృతి యాత్రను చేయాలి. యోగము అనే పదము కంటే స్మృతి యాత్ర అన్న పదము బాగా గుర్తుంచుకోండి. యోగము అన్న మాట సన్యాసులకు వర్తిస్తుంది. మీరు ఇంట్లో ఉంటూ తండ్రితో బుద్ధి యోగాన్ని జోడిస్తారు. ఇది ఈశ్వరీయ మతము. యోగము అనే శబ్దము కాక స్మృతి యాత్ర అన్న పదాన్ని ఉపయోగించండి. ఇది మనసు బుద్ధి ద్వారా చేసే ఆత్మీక యాత్ర కూడా. ఈ యాత్రలో శరీరానికి ఎటువంటి పని ఉండదు. మీరు స్మృతి యాత్రతో ఇల్లైన పరంధామానికి చేరుకుంటారు. కొంతమంది పిల్లలు ప్రతి సంవత్సరము స్థూలమైన యాత్రలను చేస్తూ ఉంటారు. ఇప్పుడు తండ్రి మీ చేత స్మృతి యాత్రను చేయిస్తున్నారు. మీ కొరకే మీరు నూతన ప్రపంచాన్ని తయారు చేసుకుంటున్నారు. కొత్త ప్రపంచాన్ని అమరలోకము అని అంటారు. అక్కడ మృత్యువు ఉండనే ఉండదు. ఇది రావణుడి పాత ప్రపంచము. ప్రతి కల్పము తండ్రి ఈ పాత ప్రపంచములోనే వస్తారు. బ్రహ్మ అనే పాత శరీరమునే తీసుకుంటారు. వారు వచ్చి నూతన ప్రపంచాన్ని తయారు చేస్తారు. అర్ధకల్పము పిల్లలైన మీరే కొత్త ప్రపంచములో రాజ్యపాలన చేస్తారు. ఇప్పుడు మీరు పురుషార్థము చేసి పూజారుల నుండి పూజ్యులుగా అవుతారు. సత్యయుగములో అపారమైన ఖుషీని మీరు అనుభవిస్తారు. అక్కడ మీ ఆయుష్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువలో ఎక్కువ 150 సంవత్సరాల ఆయువు ఉంటుంది. ఇప్పుడు మీరు స్మృతి యాత్రలో కూర్చోండి. ఈ యాత్ర ప్రతి నిత్యము జరుగుతూనే ఉండాలి. నడవండి, తిరగండి, కానీ స్మృతి యాత్రలో ఉండండి. ఇది ఆత్మీక యాత్ర. మీరు అర్ధకల్పము దైహిక యాత్రలను చేశారు. ఇప్పుడు తండ్రి ద్వారా మరలా ఆత్మీక యాత్రను నేర్చుకుంటున్నారు. ఇది ఆత్మీక చదువు. దీని ద్వారా మీలో దివ్య గుణాలు ధారణ అవుతాయి. పాత ప్రపంచము ఇప్పుడు మరలా కొత్తదిగా అవుతూ ఉంది. కావున
పాత ప్రపంచముతో మీ బుద్ధి రూపీ లంగరును ఎత్తివేయండి. మీరిప్పుడు సుఖధామము అనే తీరానికి చేరుకుంటున్నారు. బుద్ధిలో ఎప్పుడూ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. స్మృతి యాత్రయే చాలా ముఖ్యమైనది. ఈ పాత ప్రపంచమును రవరవ నరకము అని అంటారు. ఇక్కడ అందరూ ఎక్కువగా వికారాలకు వశమవుతూ ఉంటారు. కావుననే తండ్రిపై ప్రీతిని ఉంచుకోలేరు. వినాశకాలే విపరీత బుద్ధి అని అంటారు. తండ్రి అందరినీ ప్రీతి బుద్ధి గలవారిగా చేసేందుకే వస్తారు. తండ్రిపై ప్రీతి బుద్ధి లేనివారు ఎప్పుడూ తండ్రిని స్మృతి చేయలేరు. శివబాబాను అంగీకరించరు. ఎవరి తలపై అయితే మాయా రాహుగ్రహణము పట్టి ఉందో వారు స్మృతి యాత్ర చేయనేలేరు. ఈ సంగమ యుగములోనే సూర్యవంశీ మరియు చంద్రవంశీ రాజధానులు తయారవుతున్నాయి. సత్య త్రేతాయుగాలలో ధర్మస్థాపన జరగదు. రాముడు ఏ ధర్మాన్ని స్థాపన చేయడు. స్వర్గ స్థాపన చేసే తండ్రి ద్వారా మీరు దేవీ దేవతలుగా తయారవుతున్నారు. ఎవరైనా గొప్ప వ్యక్తుల ముందు మీరు నిర్భయముగా మాట్లాడాలి. ఎప్పుడు తికమక పడరాదు. ఆత్మాభిమానులై అర్థము చేయించే అభ్యాసమును చేసుకోవాలి. మేము వెళ్తున్నాము. మా నావ యొక్క లంగరు ఈ పాత ప్రపంచము నుండి ఎత్తివేయబడింది అని సదా బుద్ధిలో గుర్తుంచుకోవాలి. ఈ యాత్రనే మీరు చేస్తూ ఉండాలి. ఇతరులతో కూడా చేయించాలి. వరదానము: వ్యర్థము అనగా ఏమిటో తెలియని అమాయకులుగా అయ్యి దివ్యతను అనుభవము చేసే మహాన్ ఆత్మాభవ. మహాన్ ఆత్మ అనగా పావన పురుషుడు. వ్యర్థము లేక మాయ అంటే ఏమిటో తెలియని అమాయకుడు. దేవతలు వ్యర్థముతో అమాయకముగా ఉంటారు. ఇప్పుడు మీరు ఈ సంస్కారాన్ని ధారణ చేయండి. వ్యర్థమంటే ఏమిటో తెలియని అవిద్యా స్వరూపముగా అవ్వండి. మీ సమయము, శ్వాస, మాట, కర్మ అన్నింటిలో వ్యర్థము నుండి ఇన్నోసెంట్గా అవ్వండి. వ్యర్థము యొక్క అవిద్యగా అయినప్పుడు దివ్యత స్వతహాగా అనుభవం అవుతుంది. అంతేకాక అనుభవం కూడా చేయిస్తుంది. స్లోగన్: ఫస్ట్ డివిజన్లో రావాలంటే బ్రహ్మ బాబా అడుగుపై అడుగు ఉంచండి. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఓం శాంతి.